నోటీస్ టు ఎయిర్మన్ అని, అది పీరియాడికల్గా వెదర్ వార్నింగ్ని ఇస్తూ ఉంటుంది. దాన్ని తీసుకునే ఇంటర్ప్రిటేషన్స్ చేసి ఈ వెదర్ వాతావరణ నిపుణులు సూచనలు చేస్తూ ఉంటారు. ఫ్లైట్ బయలుదేరడానికి ముందల కంప్లీట్ వెదర్ అంతా ఇచ్చేసి వాళ్ళకి బ్రీఫింగ్ అని చెప్పి చేసి పంపిస్తూ ఉంటారు. బ్రీఫింగ్ చేసినప్పుడు ఆ పైలట్కి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు, లక్ష్యాలు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆల్టర్నేటివ్గా అన్ని ఆలోచనలు ఉంటాయి. నిబంధనలు అందరికీ ఒకటేనండి, ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించింది, విమానానికి సంబంధించింది కాబట్టి ఫ్లైట్ సేఫ్టీ నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ అదంతా ఏంటంటే దే సే అండ్ విత్డ్రా, దే అగ్రీ, డిజగ్రీ విత్ ద సర్కమ్స్టాన్సెస్. బయట ఈ అగ్రీ డిజగ్రీ ఉండదు. అండ్ దే విల్ నాట్ మోస్ట్ ప్రాబ్లీ మెనీ టైమ్స్లో ఏవియేషన్, నా ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పటికీ పనిచేస్తున్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, మా మీద ఉండే ప్రెషర్ ఇంత అంతా కాదు, సరే దాన్ని రెడీగా చేయమని చెప్తారు. ఆ పైలట్స్ తిరిగి వచ్చిన తర్వాత గండం గడిచిందిరా అని చెప్పి ఎన్నోసార్లు అంటూ ఉంటారు. మరి గండం గడిచే పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళారు సార్ అంటే ఏం చేద్దామండి, మరి వెళ్ళాలి కదా, లేకపోతే ఎలా? ఈజ్ అ క్వశ్చన్ ఆఫ్ దేర్ జాబ్, ఈజ్ అ క్వశ్చన్ ఆఫ్ దేర్ కెరీర్, క్వశ్చన్ ఆఫ్ ద ఇంప్రెషన్, క్వశ్చన్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంపెనీ పీపుల్, పైలట్స్, ఆ గ్రూప్కి అలా ఉంటుందని చెప్పి వాళ్ళు మోరాల్లెస్ దే ఆర్ ఫోర్స్డ్. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు? అందుకనే ఈ ప్రమాదాలనే ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు రెడ్ రాడార్ వార్నింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెనక్కి తిరగట్లేదు అంటే ఏం చెప్తామండి, ఇంకా దానికి ఏం చెప్పలేరు. ముందల నుంచి వెదర్ వార్నింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ తెలుసు కూడా పర్వాలేదు, ఆ టైంకి సూర్యోదయం ఎక్కువ అవుతుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, దిగిపోతూ ఉంటామని చెప్పి ఎక్కువ ప్రమాదాలు శీతాకాలంలోనే జరుగుతూ ఉంటాయి. మరి దానికి తెలిసి కూడా, అనుభవం ఉండి కూడా తప్పించుకునే మార్గాలు ఎన్నో ఉన్నా కూడా ఏం చేస్తారంటే నో, ఇట్ గాట్ టు బి డన్ ఇన్ టైం. ఎందుకంటే ప్రోగ్రామ్ సెట్ చేసాము, ఈ జిల్లాల్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో లక్షల మంది వస్తారు, మా పని మనకు కావాలని. ఈ పొలిటికల్ పీపుల్, తర్వాత హై లెవెల్ కమర్షియల్ పీపులే వీటికి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. అది నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఎవ్రీ వన్స్ కన్సర్న్. జీరో యాక్సిడెంట్ రేట్ అనేది ఉండటానికి ఈ సివిల్ ఏవియేషన్ వాళ్ళు నిర్దేశించారు. జీరో యాక్సిడెంట్ రేట్. నిజానికి ఆ డైరెక్టివ్స్ ఈ సివిల్ ఏవియేషన్ వీళ్ళు కనుక ఫాలో అయ్యేది కనుక, ఖచ్చితంగా ఆ రకంగా కనుక ఉంటే ఖచ్చితంగా మనకి ఆ రిజల్ట్స్ వస్తాయి.